సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తలముయ్య పోయబడి అహరోను గడ్డము వీధిగా కారి అతని అంచీల వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను స్తుతించిన మా గొప్ప దేవ, ఘనత మహిమ నీకే చెల్లించుకుంటూ మరొకసారి నీ ప్రియమైన బిడ్డలంగా నీ సన్నిధి ఆవరణంలోనికి రాగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము నాయన. నీ కృపను బట్టి మరొకసారి మేమందరము ఒక కుటుంబముగా చేరి నీ యొక్క పరిశుద్ధమైన సన్నిధానములు ఉండగలగటానికి మీరు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీ పరిశుద్ధులు ఎక్కడ ఉంటే అదే పరిశుద్ధమైన స్థలమని మోషే మా ప్రభా మరి మోషేకు తెలియజేసిన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరొకసారి ప్రపంచమంతా నీ ఘనమైన నామాన్ని గణపరుస్తున్నాయన జరిగిస్తున్న ఆరాధనలను మమ్మును కూడా చేర్చి ఈ ఉదయకాలం మేమందరము చేరి నిన్ను స్తుతించి కనపరిచే భాగ్యం దయచేయండి. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారివి, సర్వాంతర్వ్యామి, సర్వకార్యములు చేయగలిగిన దేవుడమునైనా అటు నీ గొప్ప నామాన్ని స్తుతిస్తూ మరొకసారి నీ సన్నిధానానికి వస్తున్నాం. మేము పాడుతున్న పాటలు, మా స్తుతి ఆరాధన, మా బల్ల సహవాసము, మా వాక్య ధ్యానము, మా సాక్ష్యములు, మా అర్పణలు నీ దృష్టికి అంగీకారంగా చేసుకొని మమ్మల్ని అందరినీ దీవించి నీ నామము పైకెత్తబడుతుండగా మరొకసారి చేరి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించుమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అలానే అందరం నిలబడి ఈ ఉదయకాలం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథం 81వ కీర్తన, ఒక వచనం నేను, మరొక వచనం మీరు గంభీరంగా దేవుని మహిమ కొరకు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర రీతిగా కీర్తనల గ్రంథం 81వ కీర్తన మొదటి నుండి చివరి దాకా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. వాళ్ళరా మరి యొక్క ఉదయకాలం దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు దయచేసిన ఈ శ్రేష్టమైన సహవాసాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. వచ్చిన వారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. కీర్తనల గ్రంథం 81వ కీర్తన ఆసాపు కీర్తన. ఆసాపు సొలొమోను రాజు కట్టించిన దేవుని మందిరములో ఆయన క్వైర్ డైరెక్టర్గా పనిచేసేవాడు. ఆసాపు 10 తంతి వాద్యాలను, సితారాలను వాయించేవాడు. ఆయన తన జీవితంలో దేవుని కొరకు శ్రేష్టమైన పాటలు రాశాడు. ఆయన రాసిన పాటలలో 12 కీర్తనలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ఈ 81వ కీర్తన దేవుని యొక్క ప్రజలు ఒక ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది. 81వ కీర్తన చివరి మాట, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నేను తృప్తిపరచెదను. జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుని యొక్క సన్నిధానములోనే దొరుకుతుందని, అది దేవుని బిడ్డలకు మాత్రమే దొరుకుతుందని ఆసాపు ఈ కీర్తనలో మనకు తెలియజేస్తారు. ఈ కీర్తనను మనము డివైడ్ చేసుకుంటే ఈ కీర్తన మొత్తము 16 వచనాలు ఉంటుంది. ఈ కీర్తనలో మొదటి 4 వచనాలు యెహోవా నామమును స్తుతించేవారు. మన జీవితాల్లో గమనించాలి, 81వ కీర్తన మొదటి 4 వచనాలు యెహోవా నామమును స్తుతించేవారు. గాడ్స్ పీపుల్ హూ ఎగ్జాల్ట్ గాడ్స్ నేమ్. జీవితంలో అతి శ్రేష్టమైనది, మన జీవితంలో దేవుడు నేర్పించిన ప్రార్థనలో కూడా అదే తెలియజేస్తాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము ఏది అడిగినా ఏది అడగకపోయినా యేసు ప్రభు నేర్పిన ప్రార్థనలోనే దేవుని స్తుతి, దాని తర్వాత దేవునికి ఘనత, మానవుని అవసరత ప్రార్థనలో ఉండాలి. దేవుని ఘనపరచకుండా నీ అవసరతను దేవుడు తన జ్ఞప్తిలోనికి తెచ్చుకోడు. నీ అవసరత ఏదైనా మొదట దేవుని నామాన్ని ఘనపరచడానికి నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభు నేర్పించిన ప్రభు ప్రార్థనలో కూడా పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు అలాగో భూమి అందును నెరవేరునుగాక. దాని తరువాత మాకు కావలసిన ఆహారం. దేవుని ఘనత, మానవుని అవసరత.
చాలామంది వారి జీవితంలో చేసే పొరపాటు ఏంటంటే అవసరత కన్నా ఘనత కన్నా అవసరతను ముందు పెడతారు. ప్రభువా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది కావాలయ్యా అని అడుగుతారు. అందుకే ఆసాపు మనకు తెలియజేస్తున్నాడు, మొదట మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి. 2వ వచనం చివరి మాట, స్వరమండలముతోనూ మనోహరమైన సితాను వాయించుడి, అమావాస్యనందు కొమ్ము ఉదిరి. తనకు ఏ ఏ ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయో, ఏవేవి ఇన్స్ట్రుమెంట్స్ తను ప్లే చేయగలుగుతాడో వాటి అన్ని పేర్లను పెట్టి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ వాయిస్తూ నేను దేవుణ్ణి గణపరుస్తాను. ఇంకొక ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చాం. మొదట దేవుని గణపరిచినవాడు, మొదటి 4 వచనాలు దేవుని ఘనత. దాని తరువాత 5వ వచనము నుండి 11వ వచనం మాట దాకా దేవుని మాట. బాగా గమనించండి, మన జీవితంలో ఇది మన ప్రార్థన యొక్క ప్రయారిటీస్ అయి ఉండాలి. మొదటను దేవుని ఘనపరిచిన తరువాత ఆయన మాట నీ జీవితానికి ఏమై ఉందో గమనించాలి. 81వ కీర్తన గమనించండి. 81వ కీర్తన ఏమంటాడో 11వ వచనం, అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలులు నా మాట ఆలకింపకపోయిరి. ఈ ఉదయకాలం ఇంకొక అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఎలా పాస్టర్ గారు ఎలా వినాలి? 10వ వచనం చివరి మాట, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. ఈ ఉదయకాలం నీ నోటిని, నీ హృదయాన్ని తెరుచుకొని మొదట దేవునిని స్తుతించి దాని తరువాత దేవుని మాట వినటానికి నీవు ఇష్టపడితే చివరిగా 12 నుంచి 16 దాకా దేవుని చిత్తము జరిగించడం. దేవుని చిత్తం, నీ చిత్తము పరలోకమందు జరుగునట్లు భూలోకమందు జరుగునుగాక అని ఎవడు అంటాడో ఆయన జీవితంలో కొండతోనతో తృప్తిపరుస్తాడట, మంచి గోధుమలనిచ్చి సంరక్షిస్తాడట. ఈ ఉదయకాలం మరొక ఆదివారం దేవుడు మనకిచ్చాడు. గమనించండి, ఆయన అంటాడు 13వ వచనం, అయ్యో నా ప్రజలు నా మాటలు వినిన ఎడల, ఇశ్రాయేలీయులు నా మార్గములను అనుసరించిన ఎడల. ఎలాగండి? ఆయన మార్గాలేంటి? ఆయన చిత్తమే మన మార్గం. ఎలా తెలుస్తాయండి? మన జీవితంలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదము కావాలి అంటే నీవు నేను చేసే ప్రార్థన ఆసాపు ప్రార్థనగా ఉండాలని ఉదయకాలం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటిది ఆయన నామాన్ని ఘనపరచడం. నీ జీవితంలో ఏదైనా కోల్పోయావు అంటే ఆయన నామాన్ని ఘనపరచడం లేదని గమనించు. 2వది ఆయన మాట వినడం నేర్చుకోవాలి. 3వది ఆయన చిత్తము జరిగించడం నీ జీవితపు ప్రత్యేకమైన సారాంశమై ఉండాలి. అప్పుడు ఆయన అంటాడు అతి శ్రేష్టమైన గోధుమలతో. ఒకవేళ చాలా సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నామేమో, చాలా సంవత్సరాలుగా ఇబ్బందుల్లో ఉన్నామేమో, ఈ ఉదయకాలం ఆయనను ఆరాధించకపోవచ్చిన ప్రతివారం గమనిద్దాం. నీ జీవితంలో కొండ తేనెతో తృప్తిపరచబడాలి. అతి శ్రేష్టమైన గోధుమలు నీకు కావాలని నువ్వు కోరుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన నామాన్ని స్తుతించేవారు, ఆయన మాటను వినటానికి నోటిని హృదయాన్ని తెరుచుకున్నవారు, ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన చిత్త ప్రకారంగా జీవితాన్ని మలుచుకునేవారు అతి శ్రేష్టమైన ఆశీర్వాదము పొందుతారు. అందరం కళ్ళు మూసుకుందాం. ఇంకొక అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఆరాధనకు వెళ్ళటానికంటే ముందు, ఆయన మాటలు మనం వినటానికంటే ముందు మొదట మనమెవరో మనం మర్చిపోదాం. నీవు ఎంత గొప్పవాడివైనా, నీవు నీ లోకములో నీకెంత అధికారం ఉన్నా, లోకములో నీవు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఆయన సన్నిధానములో నీవు వట్టి దానివని గమనిస్తే ఆయన నామాన్ని ఘనపరుస్తావు. చాలామంది వారికున్న స్తోమతను, వారికున్న పలుకుబడిని, వారికున్న ప్రతి విధమైన ఆస్తిపాస్తులను తీసుకొని ఆలయానికి వస్తారు. దేవునికి స్తోత్రం. మన సంఘంలో బయటనే చెప్పులు వదిలేస్తాం. దాంతోపాటు దేవుడు నీకు ఇచ్చిన అన్ని విషయాలను దూర పెట్టుకుంటే దేవుడు నామాన్ని ఘనపరచడం దేవుడు మనకు నేర్పిస్తాడు. 2వది, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన మాట వినటానికి ఒప్పుకుందాం, స్థిరపడదాం. దేవా నీవు నాతో మాట్లాడాలయ్యా. ఈ ఉదయకాలం నాకు కావలసిన వాక్యము దొరికింప చేయాలి. నా నోటిని, నా హృదయాన్ని బాగుగా తెరుచుకున్నానయ్యా. నీ మాటలు నాకు వినిపించు. ఎప్పుడైతే మాట వింటావో
చిత్తము జరిగించడానికి నీ అంతగా నీవు ఆయనకు సమర్పించుకుంటావు. అలాంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ గతించిన నెలలో, గతించిన సంవత్సరంలో, గతించిన దినాలలో ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు దొరకలేదేమో, దేవుడు నీకు ఇంకొక అవకాశం ఈ ఉదయకాలం ఇస్తున్నాడు. ఆయనను గణపరుద్దాం, ఆయన నామాన్ని, ఆయన మాటను వినడానికి ఇష్టపడదాం, ఆయన చిత్తాన్ని జరిగిద్దాం, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుదాం. మనమందరము ప్రార్థన చేస్తుండగా మన అధ్యక్షులు మరి బెనోని గారు వచ్చి మనలను ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల మా దేవా, ఎన్నడూ మారని మార్పు చెందని దేవా, యుగాయుగములు సదాకాలం ఏకరీతిగా ఉండేటువంటి మా ప్రభువా, మృతుడనైతేనే కానీ ఇదిగో సదాకాలం సజీవుడిగా ఉన్నాను సెలవిచ్చినటువంటి దేవా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభులు, రాజులకు అధికారులకు శిరస్సు అయినటువంటి మా ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా ప్రభాని యొక్క నమ్మకత్వం, యథార్థతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీనిలమైన మమ్మల్ని ప్రేమించి ప్రభా మా జీవితంలో మరి యొక్క ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ప్రభా ఈ విధంగా మేము నిన్ను ఆరాధించుకుంటకు, ప్రభాని స్తుతించి నీ నామాన్ని మహిమపరచకు మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు అర్పిస్తుంటున్నాను. నేను స్తుతిస్తుంటున్నాను, నేను ఘనపరుస్తుంటున్నాను. ప్రభా దావీదైతే నాయన జీవితంలో ప్రభా తను పొందిన మేళ్ళను బట్టి ఎల్లప్పుడూ నేను స్తుతించినాడు ప్రభా, నిన్ను ఘనపరిచినాడు ప్రభా. నాయన మరి యెహోవాను సన్నిధించేదను నిత్యం ఆయన కీర్తిన నోట నుండినని ఈ దీనుడు మొరపెట్టగా ప్రభా శ్రమల్లో నుండి నన్ను తప్పించినని దావీదు ఎంతగానో నిన్ను స్తుతిస్తూ నిన్ను కీర్తిస్తూ నేను ఘనపరిచినాడు ప్రభా. తన ప్రాణంతో చెప్తున్నాడు ప్రభా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమని తన ప్రాణంతో చెప్తూ ఉన్నాడు ప్రభా. నేను స్తుతిస్తున్నాడు ప్రభా. నాయన మరి ఎందుకు పనికి మాలిన మమ్మలను నా ప్రభా మరి నీ విధంగా నా ప్రభా మరి కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ ప్రభా మా జీవితాల్లో మీరు అనేక మేలు చేస్తూ వస్తున్న దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను స్తుతిస్తున్నాను, నేను కీర్తిస్తున్నాను, నేను కొనియాడుతున్నాను తండ్రి. మీ యొక్క నమ్మకత్వం, యథార్థతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన మరి మీరు చేస్తున్న మేళ్ళకు మేము ఏం చెల్లించగలం తండ్రి? ఏమి లేని వారమని, ఒట్టివారమని, మట్టివారమని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నేను ఆరాధిస్తున్నాను, నేను పూజిస్తున్నాను ప్రభా. దయగలిగిన దేవుడు, కృప కలిగిన నా ప్రభుడవు, కరుణా వాత్సల్యతలు కలిగిన నా దేవుడవని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ప్రతి వారి జీవితాల్లో, కుటుంబాల్లో నా ప్రభా మరి మీరు చేస్తున్న మేలులను బట్టి నీకు వందనాలు ప్రభా. మరి మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దాన్ని బట్టి ప్రభా మరి సమయమందును నీ సన్నిధిలో అయ్యాబాని మొరపెట్టుకుంటకు మీరు ఇచ్చిన శ్రేష్టమైన ధన్యకరమైన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. లోకంలో ఎంతోమంది అధికారులు ఉన్నారు ప్రభా, ధనికులు ఉన్నారు నాయన, రాజులు ఉన్నారు, పాలకులు ఉన్నారు. అయినప్పటికీ నాయన నీవి దీనులను ఏర్పాటు చేసుకొని నా ప్రభావములను నేను ఆరాధించి వారంగా నా ప్రభా నువ్వు చేస్తూ వస్తున్న నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మానవులుగా నా ప్రభా అనేకసార్లు తప్పిపోయినప్పటికీ నాయన నీవు మమ్మల్ని తిరిగి సమకూరుస్తూ వస్తున్నా నీ కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ కృపకు మేమేం చెల్లించగలం తండ్రి? నా ప్రభా యోగ్యుల మా పాత్రలమని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన. నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడవు, కరుణా కటాక్షములు కలిగిన నా దేవుడవు, కృపా సమృద్ధి కలిగిన నా ప్రభుడవు, నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడవని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ దాసుని ద్వారా మా మధ్య దేవుడైన శ్రేష్టమైన లేఖన భాగాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆసాపు రాసిన కీర్తన ప్రభా, 81 కీర్తన ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. మా నాయన మరి నీ నామాన్ని ఘనపరచాలని నా ప్రభా, నీ నామాన్ని, నీ మాటని వినాలని నా ప్రభా మరి నా తండ్రి మరి అప్పుడు మా జీవితాల్లో నువ్వు అనుగ్రహించే శ్రేష్టమైన దీవెనల ఆశీర్వాదాలు, మంచి గోధుమలతో మమ్మల్ని పోషించే దేవుడమని నా ప్రభా మరి తేనెతో నాయన మరి మమ్మల్ని తృప్తిపరిచే దేవుడమని నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినారు కాబట్టి అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ప్రభా మరి సంఘాన్ని మరి సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘ పక్షాన్ని మీరు అనేక మేలు చేసినారు ప్రభా. మరి నాయన మరి వాటన్నిటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. నా ప్రభా మరి నా తండ్రి మరి సంఘము నా ప్రభా మందిరం మూయబడి ఉంటున్నది. నా ప్రభా మరి నా తండ్రి మరి కారణము మరి అన్నీ నువ్వు ఎరిగినటువంటి దేవుడు. నా ప్రభా మరి మీ చిత్తమైతే నా ప్రభా త్వరగా మందిరము తర్వాత తెరవబడి మేమందరం కూడా నాయన సంతోషం, ఆనందంతో
నీ సన్నిధిలో ప్రభా మరొకసారి నిన్ను ఆరాధించుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసులలో ఐక్యతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని నీ వాక్యం సెలవిస్తుండగా అట్టి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని సన్నిలో ప్రార్థిస్తున్నాను. సాతానుడు అపవాది చెలరేగి ప్రభా నాయన మరి మాలో కలగజేస్తే ప్రతి విధమైనటువంటి నా ప్రభా భేదాభిప్రాయాలు మీరు తీసివేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దీనులమై తగ్గించుకొని ఒకరినొకరు ప్రభా ప్రేమించుకొని నా ప్రభా మరి మీ యొక్క నా తండ్రి పరిచర్యలో సేవలో ముందుకు సాగుటకు నీ కృప దయచేయాలని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను ప్రభా నాయన. మరి సాతాను క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాను. సంఘాలను సాతానుడు తిష్ట వేసుకొని తండ్రి తన రాజ్యాన్ని స్థాపించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి విశ్వాసులంగా మేము నాయన సాతానుతో పోరాడే జయ జీవితం కలిగి సాతాను ఎదిరించగలిగే జీవితాన్ని కలిగి జీవించటకు నీ కృప చూపించు రావాల్సిందా ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. మరి పూర్ణాత్మ సత్యంతో నేను ఆరాధించటకు కృప చూపుతున్నందుకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మా ఆయన సంఘానికి జ్ఞాపకం చేసుకునండి. వృద్ధులు ఉన్నారు నా ప్రభా, మరి నా తండ్రి మరి అనారోగ్యంతో ఉన్నారు, తాకని ముట్టని స్వస్థత ఇచ్చేయండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. చిన్నపిల్లలను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. మరి తిరిగి వారందరి మధ్య పరిచర్య కొనసాగించబడేలాగా నా నీ కృప చూపించి సహాయం చేయండి. మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని మందిరం చుట్టూ నీ రక్త ప్రోక్షణ చేయండి తండ్రి నా ప్రభా. మరి తండ్రి అపాయం రాకుండా ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా కాపాడే దేవా నీ కృపగల దయగల స్థలం కప్పి చెప్తున్నాను. ఆ ప్రదేశాన్ని ఆ స్థలాన్ని అంతా పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మందిరం చుట్టూ అనే జనాలు ఉంటుండగా నాయన ప్రభా మరి వారిలో రక్షణ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. వారి ఎర్రలా ప్రభా మరి మేము మాదిరికరంగా జీవించే కృపను మాకు దయచేయాలని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ సమయాన్ని ఎంతో ప్రశస్తమైనగా చేయమని సన్నిలో ప్రార్థిస్తున్నాను. ఇంకా రావనవలసిన మా ప్రియులను క్షేమంగా తండ్రి మరి నడిపించమని మీ సన్నిలో ప్రార్థిస్తున్నాను. నా ప్రభా మరి జరగబోయే ఈ యొక్క ప్రభా మరి కూడికలో నీ తోడు నీ సన్నిధి దయచేయాలని నీ సన్నిలో ప్రార్థిస్తున్నాను. దాస్తుని అభిషేకించండి, వాడుకొనండి ప్రభా. మా బల్లను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. యోగ్యమైన రీతిలో పాలు పొందే కృపను మీరు మాకు దయచేయాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నా ప్రభా. మరొకసారి తండ్రి మరి మీరు మా ఎడల చేసిన అనేక మేలులను బట్టి ఉపకారములన్నిటి బట్టి నీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ముందు సమయాన్ని నీ కృపగల దయగల స్థాలకప్ప చెప్తుండగా మాకు దీవెనకరంగా నీ నామను మహిమకరంగా చేయమని ప్రార్థిస్తూ నజరేయుడు నా ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇది సాక్ష్యముల సమయం. ఎవరైనా వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలను సాక్ష్య రూపంగా చాలా రోజులైంది. మరి సాక్ష్యములకు సమయం ఇస్తున్నాం. దయచేసి ఎవరైనా సాక్ష్యము చెప్పాలని అనుకుంటే దయచేసి ముందుకు రావాల్సిందిగా మైక్ తీసుకొని ఇక్కడ నిలబడి చెప్పవలసిందిగా కోరుతున్నాం. త్వరగా ఎవరైనా సిద్ధపడితే సమయం లేదు కనుక ముందుకు వచ్చి సాక్ష్యము చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నిన్నటి దినాన నా కొడుకుది బర్త్డే అయింది. దేవుడు 5 years నాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 5 సంవత్సరాలు తన కృపతోటి నన్ను నా పిల్లల్ని కాపాడాడు. ఇంకా నా పిల్లలు ఇంకా సంఘంలో దేవుని ఎదుగులాగిన మీ అందరి ప్రార్థనలు మమ్మల్ని ఒకసారి గుర్తు చేసుకోమని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రభు నామానికి వందనాలు. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా సాక్ష్యాలను దేవుడు దీవించులాగున చిన్న ప్రార్థన చేసుకొని మిగిలిన కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరి మా ప్రభా సంతోష్ గారికి ఇచ్చిన కుమారుని బట్టి నీకు వందనాలు. 5 సంవత్సరాల కుమారుని మీరు దీవించి ఆరోగ్యాన్ని, బలాన్ని ఇచ్చారు. మా కుమారులు మా ప్రభా ఒలివల మొక్కల వలె ఎదగాలని మా ప్రార్థన. మా కుమారులను, కుమార్తెలను మీరు అలా ఆశీర్వదించండి. మరి ప్రత్యేకంగా మరి సరోజనమ్మ గారికి కూడా మీరు ఇచ్చిన నూతన సంవత్సరం వందనాలు. వారు ఈ ఉదయకాలం ఆరాధనలో ఉన్నారన్నారు, ఉండాలని ఆశపడ్డారు. మరి మా తండ్రి మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. అలాంటి ప్రార్థనా జీవితము మాకు దయచేయండి. అలాంటి విశ్వాస జీవితము మాకు దయచేయండి. నీలో ఎదగగలగటానికి నీ కృప దయచేయమని, వచ్చిన ప్రతి వారిని దీవించమని, సాక్ష్యము చెప్పిన వారిని ప్రత్యేక రీతిగా ఆశీర్వదించమని, ఆరాధనలో మీ నుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ చూడడం ఆరాధనలో ఉన్నట్టుంది. నా విజన్ మరి చెప్తాను, ఆ వాక్యంలో చెప్తాను. మరి దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాలం వాక్య పరిచయ నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10 మొదలు 20 దాకా ఉన్న వాక్య భాగాన్ని మన పెద్దలలో ఒకరు అహరోన్ గారు వచ్చి మన కొరకు చదివి వినిపిస్తారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 176వ పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కరెక్ట్ సార్? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్షమించండి, 6వ అధ్యాయము 10 మొదలు 20 దాకా ఉన్న వాక్య భాగాన్ని అయ్యగారు చదువుతారు. దాని తర్వాత ప్రైజ్ అండ్ వర్షిప్లోనికి మనం వెళ్దాం. ప్రియమైన సంఘస్థులందరికీ దేవుని నామమున వందనాలు. ఈరోజు దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 20 వరకు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులుగా ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తివంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరపు తొడుక్కుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడుడి. ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అయ్యను శిరస్త్రానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెరవకుగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దాని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పి మన హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి మీకు ఇన్విటేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. అది బెన్నోని గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. ప్రభునామన మీ అందరికీ వందనాలండి. ఆరాధనకై చేరి వచ్చినటువంటి ప్రతి విశ్వాసుల కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. మన రక్షకుడును విమోచకుడునైన యేసు అతి శ్రేష్టమైన నామాన మరొకసారి మరి వందనాలతో చెల్లిస్తూ వస్తున్నాను. మరి జరుగుతున్నటువంటి విషయాలన్నీ మీకు బాగా తెలుసు. అవన్నీ సమసిపోయి తిరిగి మనమందరం కూడా సంఘస్థులం అందరం కూడా సంతోషం ఆనందంతో దేవుని సన్నిధిలో మరి ఆరాధించుకుంటామన్నటువంటి నమ్మకము విశ్వాసము మరి దినదినము మాకు కలుగుతూ వస్తుంటున్నది. కాబట్టి మరి ఇట్టి విషయంలో ఎవరు కూడా ఏ విషయంలో కూడా మరి మీరు అధైర్యపడొద్దు, ఆలోచించవద్దు. అయితే ఎక్కడ నా నామం 2-3 కూడి నన్ను ఆరాధిస్తారు, నేను అక్కడ ఉంటానని ప్రార్థన ఆలకిస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చింది. కాబట్టి మరి మన దేవుడు మన మధ్య ఉన్నాడు. మన ప్రార్థనను మన విజ్ఞాపనని ఆలకిస్తూ మన పక్షాన మరి మేలు చేసి మరి చేస్తాడని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మరి సెక్రటరీ గారు ఆ విధంగా పాస్టర్ గారు కూడా మరి చెప్పిన విధంగా మరి వచ్చే ఆదివారం 15వ తేదీన మరి కృతజ్ఞతార్పణల పండుగ, కోతగాల పండుగ అంటారు, జరుపుకోవాలని మరి అది ప్రతి వారము మరి ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీగా ఉంటుంది. కాబట్టి పరిస్థితులను బట్టి మరి కొంత ఆలస్యమైన మరి ఆ దినాన్ని మేము నిర్ణయించినాం. ఒకవేళ దేవుడు మన కృప చూపించి అన్ని పరిస్థితులు చక్కగా ఉంటే ఆదివారం అక్కడ మరి కోతగాల పండుగ ఓకే ఓకే అది ఏ విషయం అనేది నేను ఫ్రైడే మీకు వాట్సాప్ గ్రూప్లో మీకు తెలియజేస్తాను.
మరందరూ ఈ కృతజ్ఞతార్పణ పండుగ కొరకై మరి మీరందరూ సిద్ధపడాలా, ప్రార్థించాలి. అధికంగా ప్రార్థించి సాధారణ అపవాది కలుగజేస్తే ప్రతి విధమైన ఆటంకాలు తొలగిపోయి ప్రభునామం మహిమార్థమై మరి ఆ కార్యం జరగాలని మీరందరూ ప్రార్థించాలని మీ అందరి మరొకసారి కోరుకుంటూ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి నీ ప్రియమైన బిడ్డలంగా నీ సన్నిధానంలో చేరి నిన్ను ఘనపరచగలిగే భాగ్యం మాకు ఇచ్చావు నాయన. మేము జిగడ మట్టిమి నాయన, నీవు మా కుమరివి. నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని మలుచుకోండి నాయన. నీ కృప చొప్పున మా ప్రభా మా జీవితాలను తెప్పరిల్ల చేయండి నాయన. మరి ఒక ఆదివారం నీ వాక్యాన్ని వినగలిగే కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఎంతమంది నీ సన్నిధానంలో ఉన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. రాలేని వారిని బట్టి మా ప్రభా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ ఆలయంలో మీ వాక్య పరిచర్య దగ్గర మేము ఉండాలని, అయ్యా నీ వాక్యము వినాలని, నీ వాక్యము ద్వారా మా జీవితాలు బాగుపడాలని మేము ఇష్టపడుతున్నాం. మా ప్రభా, గతించిన వారమంతా ఎంతోమంది మాతో మాట్లాడారయ్యా. మా జీవితాలకు ఎలాంటి మేలు కలగలేదు. ఈ ఉదయకాలం మరొకసారి నీ వాక్యము వినడానికి మేము ఇష్టపడుతున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయాలను మాకు దయచేయండి. నిలబడిన ప్రతి వారితో మీరు దర్శించండి నాయన. ఆనాడు నడుము వంగిపోయి మా ప్రభా 12 సంవత్సరాలు బాధపడిన ఆమెను మీరు చూశారు కదయ్యా, ఆమెను ముట్టారు కదయ్యా. అలా మా జీవితాలను ఒకసారి ముట్టండి, మా జీవితాలను బాగు చేయండి. మా శరీరానికి కావలసిన సత్తువ, మా జీవితాలకు కావలసిన ఆశీర్వాదం, ఆనందము దయచేయండి నాయన. నీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా, నీ వాక్యములోని పారమార్థిక సత్యాలు మా హృదయాలను తట్టులాగున, వాటి ప్రకారంగా జీవించులాగున ప్రతి హృదయాన్ని తట్టి ప్రతి బ్రతుకును లేవనెత్తి మీరే ఘనత మహిమ పొందుమని నా ప్రాణనాథుడైన యేసున అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఆరాధనలో ఉన్న మీ అందరినీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు దీవించి ఆశీర్వదించడం గాక. మాట్లాడుకున్నారో లేదో పక్కన వాళ్ళని తిరిగి హౌ ఉన్న ఒకసారి అనండి. నా పక్కన ఎవరు లేరు కానీ మీరన్నా అనుకోండి. చాలా రోజులైంది కదా కలిసి. ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వీక్ అలానే స్టాల్స్లో మాట్లాడుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనలను దీవించి ఆశీర్వదించి ఇంకొక ఆదివారము దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. జీవితాలు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, మన జీవితాలలో మనము దేవుని కొరకు జీవించకపోయినా, దేవునిని మహిమపరచకపోయినా దేవుడు మనలను, మన జీవితాలను కాపాడుతున్నాడు. అంత మంచి ప్రేమామయుడు మన దేవుడు. మన దేవుడు మనము ప్రేమిస్తున్నానని ఆయన ప్రేమించడు, మనము దూరం అవుతున్నామని ఆయన దూరము కాడు, మనము క్షమించలేదని ఆయన మనలను క్షమించక మానడండి. అలాంటి వాడు మన దేవుడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒకసారి నేను వచ్చిన కొత్తలో 2012లో ఒకరి వివాహము జరిగింది. ఆ వివాహము జరిగినప్పుడు ఈ హాలులో వాళ్ళు రిసెప్షన్ పెట్టారు. ఈ హాలు రిసెప్షన్ పెట్టినప్పుడు నేను ఒక పెద్ద పేరొద్దులండి, మేము ఈ స్థలం ఎంతుందో చూసాం, ఎన్ని అడుగులు ఉన్నాయో గమనించాం, ఎంత వెడల్పుందో గమనించాం. అప్పటి నుండి పక్కనున్న క్వాజీ బిల్డింగ్ కొనాలని కోరుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే మన సంఘము ఒకవేళ క్వాజీ బిల్డింగ్ను కొంటే ఆ క్వాజీ బిల్డింగ్ వాళ్ళ 3rd ఫ్లోర్, మన సంఘము యొక్క 3rd ఫ్లోర్ అంటే సండే స్కూల్ ఉన్న బిల్డింగ్, ఆ బిల్డింగు ఈ బిల్డింగు కలిపితే పైన ఇలాంటివి 2 వస్తాయి. ఆమేన్. అది ఇంతకుముందు చెప్పా నా ప్రణాళిక, నా ప్రార్థన ఏంటో. బాప్టిస్ట్ చర్చ్ సంతోష్ నగర్కు ఇలాంటి హాలు, దీనిని మించిన హాలు అంటే దీనికన్నా పెద్దది, అలాంటి హాలును మనము పొందాలి. అది మన ప్రార్థన అయి ఉండాలి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. మన జీవితాలలో దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మనము సిద్ధపడితే అవాంతరాలు తప్పకుండా వస్తాయి. మన జీవితాల్లో విలియం కేరీ గారు దేవుని ప్రేమను బట్టి ఆయన ఒక మిషనరీకి బాగా గమనించండి, ఆయన ఇండియాకు వెళ్ళి మిషనరీగా రావాలని కోరుకున్నాడట. ఒప్పుకోలేదు. గవర్నమెంట్ వాళ్ళు, అక్కడ ఉన్న మిషనరీస్ ఒప్పుకోలేదు. ఎలాగైనా వెళ్ళాలి, దేవుని సేవ జరిగించాలని ఇష్టపడ్డాడు. చివరికి మిషనరీగా పోకపోయినా, గమనించాలి, మిషనరీగా పోకపోయినా ఒక మిషనరీకి ఆయన కుక్కుగా, వంటలు చేసేవాడిగా ఆయన ఇండియాకు వచ్చాడు. తెలుసా విలియం కేరీ? ఆయన మిషనరీగా రాలేదు. వస్తూ ఉండగా ఆ దినాలలో నాన్న మాట్లాడుతుండ్రా, ఆ దినాలలో ఆ ఓడ ప్రయాణము చేసేవారు. 35-40 రోజులు ఓడ ప్రయాణం అయ్యేది. సీ సిక్నెస్ వచ్చేది.
విలియం కేరీ ఒక కుమారుడు, బాగా గమనించాలి, విలియం కేరీ ఒక కుమారుడు ఆ ఓడలో ఉండగానే భయంకరమైన టైఫాయిడ్ వ్యాధి వచ్చింది. చూడడానికి డాక్టర్లు లేరు. ఒక 10-15 రోజుల తర్వాత అదే ఓడలో మిషనరీ కుక్గా వచ్చాడు ఆయన. ఆ దినాల్లో మిషనరీ అంటే వంటలు చేసేవాడికి ఒకడు, షూస్ తుడవడానికి ఒకడు, అలా చాలామంది బానిసలు ఉండేవారు. బానిసగా వచ్చాడు. వస్తూ ఉండగా కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోతే ఆయన సముద్రంలో కొడుకును పడివేశాడట. పెట్టుకోలేరు కదండి 40 రోజులు. అలాంటి వాడు వచ్చిన తర్వాత ఏ మిషనరీకు ఆయన సహాయం చేయడానికి వచ్చాడో ఆ మిషనరీ కూడా చనిపోతాడు ఇండియాలో. అప్పుడు ఆయన వచ్చింది కుక్కుగా పనిచేసి డబ్బులు సంపాదిద్దామని. ఆయనకు వేరేది ఏమీ చేత కాదు. ఏం చేశాడో తెలుసా? ఆయన నిపుణత కలిగిన చెప్పులు కుట్టేవాడు. కలకత్తా నగరంలో చెప్పులు కుట్టడం ప్రారంభించాడు. చెప్పులు కుట్టడం ప్రారంభించి వచ్చిన కాళ్ళు అంతా చూసి, ఎవరైతే చెప్పులు వేసుకొని వచ్చి షూస్ ఈ దినాల్లో లేదు కానీ ఇలా షూస్ పెడితే పాలిష్ చేస్తారు, బొంబాయిలో ఇంకా ఉంది అది. ఆ పాలిష్ చేసే కాళ్ళను కడుగుతూ, ప్రభువా ఒకనాడు నీవు శిష్యుల పాదాలు కడిగావు, నేను వీళ్ళ పాదాలు ముట్టుకుంటున్నాను, వీరందరూ క్రైస్తవులుగా చేయని ప్రార్థన చేశాడట. 140 సంఘాలను ప్రారంభించాడు. 18 బైబుళ్లను తర్జుమా చేశాడు, మన భాషలలో తర్జుమా చేశాడు. జీవితంలో గమనించండి, జీవితంలో మనము చేయగలిగినది కొంచెమైనా అది దేవుని యొక్క ప్రేరేపణతో చేయగలిగితే జీవితంలో అతి శ్రేష్టమైన కార్యాలు చేస్తాం. ఈ ఉదయకాలం చాలా 2-3 రోజులుగా CNN మాత్రమే నేను చూస్తున్నా. అమెరికా నుంచి ఎవరైనా వచ్చినట్టున్నారు కదా, మరి CNN చూస్తూ ఉన్నా. నిన్న రాత్రి జో బైడెన్ గారిని ప్రెసిడెంట్ ఎలక్ట్గా సెలెక్ట్ చేశారు. చాలా మరి తర్జన భర్జనలు జరుగుతున్నాయి, కోర్టుకు వెళ్తున్నామంటున్నారు. కానీ ఉదయకాలం ఆయన 7:30కు CNNలో ఆయన మొదటి ప్రెసిడెంట్ని అడ్రస్ ఇచ్చాడు. అడ్రస్లో నేను ఆకట్టుకున్న నాకు ఇష్టమైన మాట ఆయన అన్నమాట, ఐ వెయిటెడ్ ఫర్ 40 years టు గివ్ ఎ స్పీచ్ లైక్ దిస్. 40 సంవత్సరాలు నేను ఈ ప్రెసిడెంట్గా మీ ముందు నిలబడి మీకు వాక్యము చెప్పాలని 40 సంవత్సరాలు ఎదురు చూశా అంటూ ప్రసంగి గ్రంథమును ఆయన ప్రబోధించి, ప్రసంగిలో సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయము కలదు. దేవునికి స్తోత్రం. అలాంటి ప్రెసిడెంట్ అమెరికాకు వస్తే జీవితాలు బాగుపడతాయేమో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 40 సంవత్సరాలు ఎదురు చూశాడట. వారి తాత గారు ఒక మాట అన్నారంట, బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీవు దేవుని నీలో ఉన్న దేవుణ్ణి నువ్వు నమ్ము, నువ్వు చేయగలుగుతావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనము ఎంత చిన్నవారమైనా మన దేవుడు చాలా పెద్దవాడు. ఈ ఉదయకాలము గమనించండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పోయిన ఆదివారం దేవుని యొక్క రాజ్యాన్ని గురించి మనం ఆలోచించాం. వచ్చిన వారు చాలామంది విన్నారు. దేవుని రాజ్యం, దేవుడు ఈ లోకములో, ఈ దేవుడు చేసిన ఈ లోకం, దేవుడు చేసిన ఈ సృష్టి ఒకనాడు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతుందని పేతురు తన పత్రికలో చెప్పాడు. ఆ భయంకరమైన లోకములో మనము నివసిస్తూ ఉన్నాం. నీవు ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించినా, ఎంత ఆస్తిపాస్తులు నీవు నీ జీవితంలో నీవు పొందినా, ఒకనాడు ఈ లోకము నాశనమైపోతుంది. ఒకనాడు ఈ లోకము మన నుండి దూరం అయిపోతుంది. అలాంటి లోకములో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ లోకము నాశనమైపోకముందే నీ జీవితంలో నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము చెప్పు దినములు రాకముందే, సూర్యుని తర్వాత వాన వెలవకముందే నీ సృష్టికర్తను నీ యవ్వన దినములో జ్ఞాపకము చేసుకో అని ప్రసంగి చివరి అధ్యాయంలో సొలొమోను మనకు తెలియజేస్తాడు. మన జీవితాలలో గమనించండి, ఈ లోకములో జీవిస్తున్న మనం ఈ లోకములో నుండి ఒకనాడు ఇంకొక లోకానికి మనం వెళ్ళాలి. యేసు ప్రభు అంటాడు, అది పరలోకం.
అందుకే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన సువార్త ప్రబోధము ప్రారంభించినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనస్సు పొందుడే. ఈ లోకములో నువ్వు మారు మనస్సు పొంది ఈ లోకము శాశ్వతమైనది కాదని నువ్వు ఎరిగి దేవుని యొక్క లోకాన్ని గురించి నువ్వు ఆలోచించినప్పుడు ఆ రాజు నీకు రాజు అవుతాడమ్మా. ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి ఒక రాజు ఉండాలి. ఏ రోజు రాజు? పోయిన ఆదివారం చాలామంది రాలేదు కాబట్టి నేను ఐఎమ్ జస్ట్ బ్రషింగ్ అప్. పోయిన ఆదివారం నేను చెప్పా, పరలోక రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ప్రకటన గ్రంథములో ఆయన పేరు రాజాదిరాజు, గొర్రెపిల్ల రాజు అని అంటాడు. ఆయన ప్రభువులకు ప్రభు అయి రాజులకు రాజు అయి ఆయన సేవ చేస్తాడు అని ఉంది. ఆ రాజు ఒకనాడు హేరోదు ముందు ఈ లోకంలో నిలబడతాడు. హేరోదు ఆయనను ఒక మాట అడుగుతాడు, నువ్వు రాజువా? ఆయన అంటాడు, అవును నేను రాజును, నేను సత్యమునకు రాజును, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అని ఆయన చెప్తాడు. రాజ్యం ఉంది, పరలోక రాజ్యం. రాజు ఉన్నాడు, యేసురాజు. ఆ రాజునకు ప్రజలు ఉన్నారు. గమనించండి, ఈ ఉదయకాలం ఆ ప్రజలు నీవు కావాలని, ఆ రాజు ఆ ప్రజ నీవు పరలోక రాజ్యకు సభ్యుడవైతే ఆ ప్రజ నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎలా అవుతామండి? మరి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఈ లోకాన్ని ఎంతో తనకిష్టమైన రీతిగా ఆయన మాట చొప్పున చేసి ఆయన చేతులతో మనిషిని చేసి ఆయన ఆదికాండములో ఆ ఏదాను తోటలో ఉంచి దేవుడు ఏదేను తోటను దేవుని రాజ్యంగా చేయాలని ఇష్టపడ్డాడండి. కానీ మానవుడు తన అవిధేయత చేత దేవుని యొక్క శ్రేష్టమైన ఆ యొక్క సంకల్పాన్ని దూరం చేశాడండి. తినవద్దు అని చెప్పిన ఒక్క పండును అవిధేయతతో సాతాను మాటను విని దేవుడు తన కొరకు సృజించిన శ్రేష్టమైన పరలోకము లాంటి ఆ యొక్క శ్రేష్టమైన రాజ్యము నుండి దూరం అయిపోయాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో గమనించాలి. ఏ రాజ్యం ఉందో, ఏ రాజ్యానికి రాజు యేసు ప్రభువో ఆ దేవుడు యోబు గ్రంథం 34:10 ప్రకారంగా ఆయన అన్యాయము చేయడము అసంభవం అని నీకు తెలుసు కనుక ఈ ఉదయకాలము నువ్వు గమనించాలి. ఆనాడు మన పితరుడైన ఆదాము దేవుని మాటను పక్కన పెట్టి సాతానును ఆ హవ్వ యొక్క మాటకు చెవిని యొక్కి దేవుడు తను ఎంతో ప్రేమతో చేసుకున్న ఆ శ్రేష్టమైన స్థలాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందున్న నీవు నేను నూతన సృష్టివయ్యాం కదా. నూతన సృష్టిపై పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఇష్టపడుతున్నావు కదా. ఇష్టపడుతున్న నీవు సాతాను జోరిగలాగా నీ చెవులో చెప్తుండగా సాతాను మాట విని ఆనాడు ఆదాము ఏదేను వరమును పోగొట్టుకున్నట్టు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? ఈ ఉదయకాలము గమనించు, కాలము సమీపించుచున్నది, వచ్చుచున్నవాడు త్వరగా వచ్చుచున్నాడు. రక్షింపబడిన ప్రతివాడు తన రక్షణను గురించి ఆలోచించాలండి. ఎందుకు సంఘాలు మూయబడుతున్నాయి? ఎందుకు మనవారే సంఘాలను మూస్తున్నారు? ఎందుకు మనకు కొట్లాట్లు వస్తుంది? 24 మత్తయి 24లో ప్రభు అంటాడు, అక్రమము విస్తరించడం ద్వారా అనేకుల ప్రేమ చల్లారలేదండి. పోయిన సంవత్సరం మనమందరము కలిసి ఫోటోస్ తీసుకొని కృతజ్ఞత చెల్లించిన మనం ఈ సంవత్సరం అక్రమము విస్తరింపడం ద్వారా మన ప్రేమ చల్లారలేదా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో గమనించండి, చివరిదాకా గెలిచిన వాడే, చివరిదాకా తన యుద్ధంలో గెలిచిన వాడే తన జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదము పొందుతాడు. ఈ ఉదయకాలం పరలోకము చేరబోయే నీవు జయించేవాడి గుంపులో ఉండాలి. జో బైడెన్ మాదిరి మన జీవితంలో పట్టుబట్టాలి. ప్రభువా, నాకు ఇచ్చిన రక్షణను నేను కాపాడుకోవాలి. మీరు నాకు దేవుడుగా రక్షకుడుగా ఉన్నారు కనుక నేను నీ యొక్క కృపతో మీరు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ నా ముందు ఉన్న గురిని నేను చేరుకోవాలి. ఈ ఉదయకాలం అలాంటి ప్రార్థన నీదైతే వచ్చుచున్నవాడు త్వరగా వస్తున్నాడమ్మా. ఇట్ ఈస్ నాట్ కాన్ఫిడెంట్ వెదర్ వీ విల్ బి దేర్ ఫర్ ద నెక్స్ట్ సండే. జీవితంలో ఇంకొక రోజు మనం ఉంటామో లేదో తెలియదు. ఒక్కసారి నాతో పాటు దానియేలు గ్రంథం 744వ పుట దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 744వ ఓల్డ్ టెస్టిమెంట్లో చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. నీ పని ఏంటో ఒకసారి గమనించు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ జీవితంలో నువ్వు ఏది చేయాలి? పాస్టర్ గారు, నాకు పిల్లలు పెళ్లి కాలేదండి, నా కొడుకులకు ఇంకా ఉద్యోగం రాలేదండి, నా కుమార్తెకు అనుకున్న సీటు దొరకలేదండి, మా ఇంట్లో పరిస్థితులు బాగలేవండి, మా ఇంట్లో పిల్లలు
పిల్లల కోసం ఎదురు చూస్తున్నాము, మాకు ఇంకా దొరకలేదండి. చాలామంది వారికి ఉన్న అవసరతతో అక్కర చేయవలసిన అక్కరను మర్చిపోతున్నారు. ఆ పరలోకపు రాజ్యము నీది కావాలి అంటే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. ఆ కాలమందు నీ జనులు పక్షమున నిలుచున్నట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలమున మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు. అమ్మా, మీతోనే మాట్లాడుతున్నా. ఒకవేళ మీ ప్రియులు చనిపోయి దేవుని సన్నిధానంలో ఉన్నారని, ఏమైపోన్నారని నువ్వు చింతతో ఉన్న వాక్యం అంటుంది. సమాధులలో ఉన్న నిద్రించు అనేకులు మేలుకొనెదరు, మరియు కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేలుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే వాక్య ప్రకాశించెదరు. నీతిమంతుల ఎవరండి వారు? బుద్ధిమంతులు ఎవరండి? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడు. నిన్ను సృష్టించి, నిన్ను క్షమించి, ఒక గొప్ప రాజుగా చేసి, రాజాధికారం నీకు ఇచ్చి, ఆయన కుమారుడుకు కుమార్తెగా అనిపించుకొని, ఆయన రాజ్యములో నిన్ను సహవాసిగా చేసి, ఆయన కుమార్తెగా ఏర్పరచుకొని ఆ పరలోక రాజ్యాన్ని వారసులుగా చేసిన నీవు దేవుని మాటకు పెడచెబని పెట్టి, ఆనాడు పితరుడైన ఆదాము వలె ఏదెను వనమును పోగొట్టుకున్నట్టు నీవు పరలోకాన్ని పోగొట్టుకుంటావేమో. గమనించండి, అందరూ నిద్రిస్తారు. కొందరు నిత్య జీవానికి, కొందరు నిందల పాలగుటకు లేస్తారట. I want you to be very careful about this. I don't know whether I'll be preaching next Sunday. వచ్చే ఆదివారం మనం ఉంటామో లేదో తెలియదు. కాబట్టి నీ జీవితంలో నిత్య జీవం పొందడానికి నువ్వు లేయాలి, నిందల పాలగుటకు కాదండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, ఒకవేళ దేవుడు మన జీవితాల్లో ఇంకొక ఆదివారం ఇస్తే, ఎవరైతే అనేకులను ఆయన వైపుకు తిప్పుతున్నామా, తిరగబడుతున్నామా? ఈ ఉదయ కాలం ఒకసారి గమనించండి. జీవితంలో మనం అనుకున్నది జరగనప్పుడు, ఆశించినది పొందనప్పుడు, అనుకోని అవమానము మనకు ఎదురైనప్పుడు, అవకాశాలు దూరమైనప్పుడు, అపజయము మన నెత్తి మీద ఉన్నప్పుడు మనము దేవుణ్ణి, చుట్టూ ఉన్న వారిని తెచ్చుకుంటాం కదండి. ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులు చేశాడు, ఎందుకు మనల్ని ఇలాంటి పరిస్థితులు గుండా చేశాడో తెలుసా? మన ఆశలన్నీ మన అక్కర్లైపోయాయండి. దేవుని ఆశలను గురించి ఎప్పుడో మర్చిపోయాం. దేవుడు అంటాడు, ఆయన చివరిగా వెళ్తున్నప్పుడు ఆయన మనకిచ్చిన ఒకే ఒక వర్క్ ఏంటో తెలుసా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేరి. ఏ సంఘము ఈ వాక్యాన్ని మారిపోతుందో, ఐ హ్యావ్ టు కన్ఫెస్ బిఫోర్ యూ. సంఘములో నేను మీకు చెప్పాలి, 14, 15, 16 దాకా ఉపసంఘాల మీద మాకున్న ఆసక్తి, ఉపసంఘాల మీద బ్యాప్టిస్ట్ చర్చ్ సంతోషనకరకున్న ఆసక్తి, సంఘములో ఉన్నవారి కన్నా బయటకు వెళ్ళి చేసిన ప్రసంగాలు, మధ్యాహ్నము పూట మండు ఏ వేసవిలో బయటకు వెళ్ళి దేవుని సేవ చేసినప్పుడు దేవుడు సంఘాన్ని ఎంతగానో ఆశీర్వదించాడండి. మర్చిపోయాం, ఇతరులను తిప్పడం మర్చిపోయాం, మనము దేవుని నుండి తిరిగిపోయాం. అందుకే ఈ పరిస్థితులు. యూ హ్యావ్ టు స్టాండ్. వై? యూ హ్యావ్ టు టర్న్ ద పీపుల్ టు జీసస్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసునందు ఉన్నవారిని సాతాను వైపు తిప్పడం కాదండి మన పని. సాతాను లోకములో నశించిపోయి పాతాళానికి జోగిపోతున్న వారిని యేసు వైపుకు తిప్పడమే మన పని. వెన్ ఐ స్టాండ్ బిఫోర్ గాడ్, నేను యేసు వైపు నిలబడినప్పుడు ఆయన నన్ను అడిగేది, సంతోష్ నగర్లో ఎంత ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడని నన్ను అడగడండి, ఎంత డబ్బు నువ్వు కూడబెట్టాడని ఆయన నన్ను అడగడండి, ఎంత గొప్ప స్థలాన్ని నువ్వు చేర్చావని ఆయన నన్ను అడగడండి. ఆయన నన్ను అడిగే మాట, ఎంతమందిని నా వైపుకు తిప్పావు. కాపరిగా నేను ఏడుస్తూ ఉన్నా. గతించిన సంవత్సర కాలంగా ఒక్క బాప్తిస్మం ఇవ్వలే. ఈ సంఘానికి వచ్చిన తర్వాత 285 మందికి బాప్తిస్మం ఇచ్చా. పీపుల్ ఆర్ రెడీ టు టేక్ బాప్టిజం, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గివ్ ఇట్. యేసు నన్ను అడిగితే, వారు రక్షింపబడిన వారు యేసు నుండి దూరం అయిపోతే
బాప్తిస్మం తీసుకోకుండా వారు ఈ లోకాన్ని వదిలిపెడితే will God is not going to ask you? నువ్వు నిలబడవలసిన సమయం వచ్చింది. నీతి కొరకు నిందపాలలో కొటకు నీవు నిందపాలు కాకుండా ఈ లోకములో నీతి కొరకు నిలబడి నిందపాలైనా సరే దేవుని కొరకు జ్యోతులుగా వెలగటానికి నువ్వు నిలబడాలి. ద టైమ్ హ్యాస్ కమ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జోరీగులా సాతాను మనల్ని భయపెడుతుంది. ప్రేమించిన ప్రియులను తీసుకొని వెళ్తుంది. మనము ప్రేమిస్తున్న వారి ప్రేమ చల్లారిపోతుంది. మనము కోరుకుంటున్న విజయం మనకు దూరం అయిపోతుంది. సాతాను అదే చేస్తానండి. యు హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యేసు ప్రభువును పట్టుకోగానే, గెత్సేమనే వనములో యేసు ప్రభువును పట్టుకోగానే వాక్యం అంటుంది, శిష్యులు పారిపోయిరి. వారు తనతో ఉంటారని, వారికి కావలసిన ధైర్యము ఇస్తారని, వారు ఆయన చేయి పట్టుకొని ఆ యొక్క రానువ వారిని కొడతారని యేసు ప్రభు వారిని ఎప్పుడూ కోరుకోలేదండి. ఆయన ఒక మాట అంటాడు, నేను అడిగితే దేవుడు పరలోకము నుండి దూతలను పంపడా? ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన, డోంట్ లూజ్ హార్ట్ అండ్ లూజ్ యువర్ హెవెన్. జీవితంలో ఏది జరిగినా నీ రాజును, నీవు వెళ్ళవలసిన రాజ్యాన్ని మనసులో ఉంచుకో. ఆనాడు ఆదాము పోగొట్టుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ఎవరు వీరు తిప్పేవారు? ఎవరు ఎలాంటి జీవితము కలిగి ఉంటారు? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఒక మాట గమనించండి. ఎవరు చెప్తారు? హూ విల్ టెల్? ఈ లోకాన్ని గురించి ఎవరు చెప్తారు? ఈ లోకము నుండి దూరము కాకుండా ఎలా ఉండాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, ఎవరి మాటలు వినాలి? ఆనాడు ఆదాము దేవుని మాటను పెడచెవిన పెట్టి తన ప్రియమైన భార్య మాట విన్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. నీ ప్రియమైన వారే నీకు శత్రువులైతే, నీ ప్రియమైన వారే దేవుని నీకు దూరం చేస్తే, నీ ప్రియమైన వారే పరలోక రాజ్యం చేరకుండా నేను చేస్తే, పోయిన ఆదివారం మనం గమనించాం. 2వ తిమోతిలో పౌలు బాధగా అంటాడు, దేమా ఇహలోకమును ప్రేమించి నా నుండి దూరం అయిపోయాడు. ఈ లోకములో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. ఒక్కసారి నాతో పాటు ఆమోసు గ్రంథం 756వ పుట. ఆమోసు గ్రంథం ఎవరి మాట నేను వినాలి? యేసు ప్రభు నాకు ఎలా తెలియజేస్తాడు? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. గాడ్ విల్ రివీల్ యూ. నీవు దేవుని బిడ్డవైతే నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో దేవుడు నీకు చెప్తాడమ్మా. ఆనాడు సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనము చేయకంటే ముందు ఆయన అబ్రహాము ఇంటికి వచ్చి భోజనము చేసి వెళ్తూ ఉండగా దేవుడైన యెహోవా అబ్రాహాముతో అన్నమాట, నేను చేయబో ఉన్నది నా స్నేహితుడైన అబ్రహామునకు చెప్పక దాచిపెట్టదనా? నేను సొదొమ గొమొర్రాల పాపము నా ఎదుట ఘోరమైపోయింది, వారిని శిక్షించడానికి వెళ్తున్నానని అబ్రహాముతో దేవుడు చెప్పాడట. ఈ ఉదయకాలం నీవు అబ్రహాము కావాలి. ఈ ఉదయకాలం నీవు మోషేవు కావాలి. నా శిష్యులైన నా ప్రజలైన ఇశ్రాయేలును నడిపించడానికి నేను ఏర్పరచుకున్నాను దేవుడు నీతో చెప్పాలి కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వీఆర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ అవర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్. వీఆర్ సో ఎంగ్రాస్డ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్. వీఆర్ సో ఎంగ్రాస్డ్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. దేవుడు అంటాడు, మొదట నా రాజ్యాన్ని చెప్పండి, నా రాజ్యాన్ని. అందరూ రాజ్యాన్ని ఎత్తుకుతారు, నీతిని ఎవడు వెతకడు. అందుకే అన్నీ నీకు అనుగ్రహింపబడలే. ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, ప్రభువా నీ రాజ్యంలో నన్ను నా పిల్లలను పెట్టు, ప్రభువా నీ రాజ్యంలో నా స్నేహితులను పెట్టు. ప్రార్థన అయితే చేస్తావు. ఆయన చాలా చక్కగా చెప్పాడండి యేసు ప్రభు, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. వేర్ ఈస్ రైచియస్నెస్? నీతి ఎక్కడుందండి? ఈ దినాలలో నీతి సంతలో అమ్మబడదమ్మా, బజార్లో దొరకదమ్మా, హెరిటేజ్ బిల్డింగ్స్లో దొరకదమ్మా. నీతి నీ మధ్య నివసిస్తుందట, నీతి నీలో ఉంటుందట. ఎందుకంటే ఆ నీతి యేసు ప్రభువే అట. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువు యెహోవా ఏమీయూ చేయడు. ఎందుకు జరుగుతుంది పాస్టర్ గారు? ఎవరు పాస్టర్ గారు దీనికి కారణం?
ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అని ఇంకొకరిని గురించి ఆలోచిస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ వితౌట్ టెల్లింగ్ యూ ఇఫ్ యు ఆర్ మై చైల్డ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. ఎందుకో తెలుసా, ఈ ఉదయకాలం దేవుని రాజ్యం నుండి దూరం కాకుండా దేవుని కొరకు అనేకులను సంపాదించేవారుగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితంలో కొన్ని విసర్జించాలి, కొన్ని ధరించాలి. ఈ సూటును నేను వచ్చే ఆదివారం వేసుకోను. ఎందుకు? మీరు చూశారు కనుక. ఇదే సూట్ వేసుకుంటే పాస్టర్ గారు ఏంటంటే అదే సూట్ వేసుకున్నారు అంటారు కదా, అనేవాళ్ళు ఉన్నారు. అందుకే వేరే సూట్ మళ్ళీ ఇస్త్రీ చేసుకుని దీనిపై లోపల పెట్టేస్తా, ఇంకోటి తీసుకుంటా. ఎందుకు? వీఆర్ సో కాన్షియస్ అబౌట్ పీపుల్ వాచింగ్ అస్. ప్రజలు మనల్ని గమనిస్తున్నారు అని, ప్రజలు మనల్ని గమనిస్తున్నారని వేసుకుంటున్న బట్టల గురించే నువ్వు అంతా ఆలోచిస్తే నీవు జీవిస్తున్న జీవితాన్ని గురించి యేసు ప్రభువు ఆలోచించడా? మన జీవితాల్లో గమనించండి. ఒక్కసారి వేసుకున్న డ్రెస్ ఇంకోసారి వేసుకుంటే అది బాగుందమ్మా అని చెప్పినా వేసుకోం. ఎందుకు? బికాస్ పీపుల్ ఆర్ వాచింగ్ అస్. ఈజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు సీ వెదర్ గాడ్ ఈజ్ వాచింగ్ మై లైఫ్? దేవుడు నీ జీవితాన్ని ఆయన నా జీవితాన్ని ఆలోచిస్తున్నాడని ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన నా జీవితాన్ని గమనిస్తున్నాడని ఆలోచించావా? ఆయన నోవహును, ఆదికాండంలో నోవహును గమనిస్తూ ఉన్నాడట. ఆయన అంటాడు, భూలోకమంతటిలో నీలాంటి నీతిమంతుడు లేడు. ఆయన యోబుని గురించి ఆలోచిస్తున్నాడట. సాతాను వచ్చి యోబు దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో వాక్యం ఉంది, నీవు యోబు సంగతి ఆలోచించితివా? అతడు నీతిమంతులను, నిందారహితులను, లోకంలో ఉన్న వారికి అంతటికంటే మంచివాడట. నిన్ను గురించి దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? మనము రాజ్యాన్ని గురించి ఆలోచించేవారం, రాజుల గురించి ఆలోచించేవారం. దేవుని నీతిని గురించి ఆలోచించకపోతే ఎలాగమ్మా? దేవుని నీతి నీకు కావాలి అంటే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఉదయకాలం చాలా త్వరగా 3 విషయాలు నీ జీవితంలో నుండి దూరం కావాలి. ఈ దినాలలో శానిటైజర్ లేకపోతే శానిటైజర్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నా. శానిటైజర్ కనిపించిన వారందరూ అలవాటైపోయింది కదా. శానిటైజర్ కనిపించిన వాళ్ళందరూ ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? నిన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్కు వెళ్ళాం. పాస్టర్ ఏదో కావాలంటే తీసుకెళ్ళా. షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే రైట్కి ఉంది. మళ్ళీ 2 అడుగులు వెనక్కి వచ్చి ఫ్రీ కదా శానిటైజర్. దాన్ని ఒత్తి చెయ్యి అంతా వేసుకొని, ఎందుకండి శానిటైజరు? చెప్పండి, శానిటైజర్ ఎందుకు అబ్బా? వాడేవాళ్ళు చెప్పండి. అందరూ మోకాలకు పెట్టుకుని, నేను కూడా పెట్టుకుంటే మంచిదేమో. చెప్పండి అమ్మా, శానిటైజర్ ఎందుకు అమ్మా? నీవు కడుక్కపోతే దేవుని కరుణ నీకు దూరం అవుతుందని తెలుసా? కరోనా రాకపోతే అన్నిసార్లు కడుక్కుంటావు. నీ జీవితాన్ని కడుక్కోకపోతే దేవుని కరుణ నీకు దూరం అవుతుందని ఎప్పుడన్నా ఆలోచించావా? కరుణ గురించి ఆలోచిస్తున్నావా? నేను మాట్లాడుతున్న మనుషుల కరుణను కాదు, దేవుని యొక్క ప్రేమ కరుణను గురించి మాట్లాడుతున్నా. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరిన ప్రతివారు మీరు విసర్జించాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఎవరైనా తీస్తే నాకు సహాయం చేయండి, చాలా దూరం అయిపోయింది నాకు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. గట్టిగా చదివిన వారు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు. థ్యాంక్ యూ సార్. ఏంటట? ఆత్మకు శరీరాశలు కాదు. నువ్వు షాపుకు వెళ్ళి నీ షూట్ కొనుక్కో, నీ ఒక మంచి శారీ కొనుక్కోవడం స్తోమతను బట్టి 10,000, 20,000, 50,000, జోబులో 1,00,000 ఉంటే 50,000 కొనుక్కో. పర్సులో 100 రూపాయలు పెట్టుకొని 10,000 కొనుక్కోవడం ఎలా? అది అత్యాశ అవుతుంది. బాగా గమనించండి, ఆత్మకు విరోధముగా పోరాడు, శరీర ఆశలను విసర్జించి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. లోకాశ జీవపు డంబం. మన జీవితాలలో గమనించండి. మొదటిది, నీకు ఆత్మకు విరోధముగా దేన్ని చేయడము ద్వారా నా ప్రేమ సమసిపోతుందో, దేనిని ఓకే నో ప్రాబ్లం పెట్టండి. దేవుని ఇంకా ఎవరికైనా కావాలంటే దీన్ని కూడా ఆన్ చేసుకోండి అమ్మా, వేడిగుంటే ఆన్ చేసుకోండి. దేనిని చేయడం ద్వారా నీ ప్రేమ చల్లారిపోతుందో, దేనిని చేయడం ద్వారా దేవుని యొక్క కరుణ నీకు దూరం అవుతుందో,
ఏ శరీరాచరణను జరించడం ద్వారా దేవుడు నా నామాన్ని నా పరిశుద్ధ జీవగ్రంథం నుంచి తుడిచివేస్తాడో వాటిని విసర్జించాలి అని పేతురు అంటాడు. ఎలా విసర్జించాలి? శరీర ఆశలను విసర్జించిన వారు ఒకే ఒకరు చూస్తారైతే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం చదవండమా. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన, అబ్బా ఎప్పుడైనా గమనించారా? 3 ఉన్నాయాడ. అప్పుడు యేసు ఎవరి ద్వారా? అపవాది, 3వ వాడు ఆత్మ. బాగా గమనించండి, నీ జీవితంలో శరీర ఆశకు దూరము కాయినప్పుడు యేసు ప్రభువును జ్ఞాపకము చేసుకో. మొదటిది శరీర ఆశ. శరీర ఆశ ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. అందుకే మొదటిగా సాతానుడు వచ్చి, అయ్యా నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, ఈ రాళ్లను రెట్టలుగా చేసుకొని తిను అని అన్నాడు. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, భోజనాన్ని గురించినంత చింత ఆత్మీయ భోజనాన్ని గురించి నీకు ఉంటే, చాలామంది నన్ను క్షమించండి, భోజనము చేసిన తర్వాత ఆత్మీయ భోజనము చదివేవాళ్ళు కొంతమంది అయితే, ఆత్మీయ భోజనము చేసిన తర్వాత భోజనము చేసేవాళ్ళు కొంతమంది, ఇంకా కొంతమంది ఉన్నారు. ఎంత భోజన ప్రియులంటే అనుకున్నది భార్య తెచ్చి టేబుల్ మీద పెడితేనే ప్రభువా నీకు స్తోత్రం నాకు ఆత్రం అంటారట. ఆమేన్ కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో తినేదాన్ని గురించి తాగేదాన్ని గురించి ఆలోచించే అంత యేసు ప్రభు కార్యాలను గురించి, యేసు వాటల గురించి నువ్వు ఆలోచిస్తే, ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలు. ఈనాటి నుండి నీ ఆశ చనిపోవాలని నేను చెప్పడంలే, నీ ఆత్మను కించపరిచే శారీరక క్రియలు దూరం పెట్టు. మొదట సాతాను వచ్చింది ప్రభు యొక్క ఆహారమును గురించి మాట్లాడింది. ఆయన అంటాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. బాగా గమనించండి, యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఐ విల్ లివ్ నాట్ బై బ్రెడ్ అలోన్ బట్ ఈవెన్ బై హిస్ వర్డ్. యేసు మాట వల్ల నీకు శక్తి వస్తే, బాగా గమనించండి, యేసు మాట వల్ల నీ శరీరానికి కావాల్సిన ఆత్మశక్తి వస్తే, నీవు తినే ఆహారము వల్ల నీకు పుష్టి వస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయంలో మోషేను గురించి మాట్లాడుతూ దేవుని పరిశుద్ధాత్మ ఏమని రాశాడు అంటే, మోషే 120 సంవత్సరాలు బతికాడు, ఆయనకు దుష్టిమాంద్యము లేదు, ఆయన సత్తువ తక్కువ కాలేదు. 120 ఇయర్స్కు ఆయనకు శక్తి ఏమీ కాలేదట. 60 సంవత్సరాలకు, క్షమించండి, 60 సంవత్సరాలకు 6 అడుగులు ఎక్కలేకపోతున్నా, 60 సంవత్సరాలకు 10 అడుగులు నడవలేకపోతున్నా. ఎందుకండి? శారీరక క్రియల వల్ల. నా జీవితంలో శరీర సంబంధమైన విషయాలను గురించి ఆలోచించేంత సమయము ఆత్మీయ సంబంధాలను గురించి ఆలోచించలేదట. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను యేసు ప్రభు ఎలా వదిలాడో, వదిలిపెట్టడానికి రెడీయా? నీవు అనేకులను తిప్పడానికి దేవుడు వాడుకుంటాడు. యేసు ప్రభు మొట్టమొదట శరీరాశ, నేత్రాశ ఏమనిందంట? పైనుంచి దుంకు దేవదూతలు వచ్చి పట్టుకుంటారనింది కదా. బాగా గమనించండి, కనిపించిందంతా కావాలి జీవితంలో, వినిపించిందంతా వినాలి, చూసిందంతా పొందాలి అనుకోవడం నేత్రాశ. దావీదు నేత్రాశతో భయంకరమైన పాపము చేసి దేవుని ఎదుట శ్రేష్టమైన కృపను పొందలేకపోయాడమ్మా. జీవపు డంబం. ఈ ఉదయకాలం గమనించు, శారీరాశలో జీవపు డంబం ఉందమ్మా. అదేంటట? వాడెవడండి, వీడెవడండి, వీడెంత వాడండి, వాడెంత వాడండి, వీడా అండి, వానికన్నా నేను మేలు కాదండి. కాదండి, నువ్వు మేలు కాదు. గమనించండి, ఈ ఉదయకాలం ఆత్మకు విరోధముగా పోరాడు శరీర క్రియలను నెంబర్ 1 విసర్జించాలి. ఆర్ యూ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఆర్ యూ ప్రౌడ్ అబౌట్ యువర్ బ్యూటీ? ఆర్ యూ ప్రౌడ్ అబౌట్ యువర్ స్టేచర్? ఆర్ యూ ప్రౌడ్ అబౌట్ యువర్ వర్కింగ్ ప్లేస్? ఆర్ యూ ప్రౌడ్ అబౌట్ యువర్ వైఫ్ ఆర్ ఎ హస్బెండ్? లెట్ మీ టెల్ యూ, God will take it away.
సో దట్ విల్ వీప్ ఆల్ త్రూ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో జాగ్రత్తగా ఉందాం. ఆత్మీయ ఎదుగుదలకు పోరాడే శరీర క్రియలను విసర్జించాలి. రెండవది, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. టైటస్ 2nd chapter 12th verse. తీతుకు రాసిన పత్రిక 1 తిమోతి 2 తిమోతి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా చదువుతారా? అయితే మనము భక్తిహీనతను చాలమ్మా. మనము భక్తిహీనత అంటే ఏంటండి? టైం చాలా ఉంది, బిర్యానీ వాడు ఇంకా రాలే, అందుకే చెప్తున్నా. మనము భక్తిహీనత అంటే ఏంటి చెప్పండమ్మా. భక్తి లేకపోవడం అంటే మీకు ఎంత భక్తి పరులే కదండి లోపల కూర్చున్నారు. చెప్పమంటారా? భక్తిహీనత ఏంటో? సంఘములో కూర్చొని రేపటిని గురించి ఆలోచించడం భక్తిహీనత. సంఘంలో కూర్చొని ఇంట్లో పెట్టిన పొయ్యి మీద గురించి, దాని మీద ఉన్న మసాలా బిర్యానీ గురించి ఆలోచించడం భక్తిహీనత. ఆయన ఆలయంలో కూర్చొని పిల్లల పెళ్లి గురించి ఆలోచించడం భక్తిహీనత. ఆయన ఆలయంలో కూర్చొని నీ బిడ్డల భవిష్యత్తును గురించి ఆలోచించడం భక్తిహీనత. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము ఆయన వారమై ఉన్నాం, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం, ఆయన మాటలు వినడానికి వచ్చాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశ. ఏంటండి ఇది? ఆశ ఉండకూడదా? నాకు ఐస్ క్రీమ్ తినాలంటే ఆశ ఉంది. ఎంత తినాలండి? ఒక స్టిక్ పాస్టర్, అది కూడా ఇవ్వదులేండి. లేకపోతే ఒక కార్నోట్ అన్న, ఏందిరా అది కార్నెట్, పలకే కూడా రావడంలే నాకు. దాన్ని నా చేతిలో పట్టుకుంటేనే నా మనమరాలు వచ్చి అది కూడా లక్కపోద్ది. ఒక ఐస్ క్రీమ్ తినడం ఆశ, 2 లీటర్ల ఐస్ క్రీమ్ తినడం చెప్పండి అది కథ. యెహోవా దేవుడు మొట్టమొదటిసారి ఇశ్రాయేలుకు అంటాడు, కనాను దేశాన్ని మీకు ఇస్తా. జాగ్రత్తగా వినాలి, కనాను దేశాన్ని మీకు ఇస్తా, కానీ మొట్టమొదటగా మీరు జయించే పట్టణం యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణంలో ఉన్న సమస్తాన్ని నువ్వు చంపివేసి, ఊపిరి ఉన్న సమస్తాన్ని, పశువులు కానీ మనుషులు కానీ చంపివేసి, అక్కడ ఉన్న బట్టలను అన్నిటినీ కాల్చివేసి, చాలా చక్కగా చెప్తాడు యెహోషువ గ్రంథంలో, బట్టలను కాల్చివేసి అక్కడ పోగు చేసిన బంగారును వెండిని నా సన్నిధానానికి తీసుకురండి. ప్రథమ ఫలములు దేవునివి. జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రథమ ఫలములు దేవునివి. మొదటి యుద్ధం, మొదటి విజయం, మొదటి పట్టణం, మొదటి బంగారం దేవునిది. ఏం చేశాడండి? ఆకాను అనేవాడు, ఆయన ఒక 2 బట్టలట, షీనాను బట్టలు అంటే ఇలాంటివేమో, 2 షీనాను బట్టలు, ఒక చిన్న కడియమట బంగారుది తీసుకొని వెళ్ళి తన యొక్క గుడారములో గుంత తోసి మూంచి పెట్టాడంట. దేవుడు గమనించాడా? నీ జీవితంలో గమనించు, హౌ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు నీకు ఇచ్చిన దానికన్నా ఎక్కువ సంపాదించుకోవడం అనేది దురాశ. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నీవు సంతోషించడానికి ఆయన ఇష్టపడతాడు, ఆయన దీవిస్తాడమ్మా. వెన్ యు ఆర్ గివన్, లెట్ మీ టెల్ యూ, వెన్ ఐ జాయిన్డ్ ఇన్ రైల్వేస్ ఇన్ 1980లో మొట్టమొదట నాకు వచ్చిన శాలరీ, నేను అప్పుడు ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన శాలరీ 2616 రూపాయలు. పెళ్లిల్లో చదివించినట్టు ఇచ్చినారు, 110 చదివిస్తారు మా సైడు. 2016 వచ్చింది. మా అమ్మ ఇప్పుడు ప్రభు దగ్గర ఉంది, వెళ్ళి అందరికీ చెప్పేసింది, మా వాడు 4 ఫిగర్స్ సంపాదించేవాడయ్యాడండి, 4 అంకెల జీతగాడండి 2016 రూపాయలకు. నాకు 2016 జీతం వచ్చి బాంబేలో పోస్ట్ చేస్తే ఇంటి అద్దె 950 రూపాయలు. అమ్మకు చెప్తే బాధపడుతుంది, కానీ వచ్చిన దాంట్లో సర్దు కూడా కావాలి. కానీ నేను అకౌంట్స్లో చేరేవాడిని, ప్రొఫెషనరీ అకౌంట్స్గా చేశా, కావలసినంత డబ్బు సంపాదించవచ్చు. దేవుడు నాకు నేర్పించింది, నాది కాని దాని గురించి నేను ఆశించకూడదు. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ దిస్. జీతముతో పాటి పైన సంపాదించే వాళ్ళు చాలా ఉన్నారు.
దేవుని అదే ఆత్మకు విరోధముగా పోరాడు దురాశ ఇది. బాగా గమనించండి, ఇహలోక సంబంధమైన దురాశ. నీకు వచ్చిన దానికన్నా ఎక్కువ సంపాదించమన్న ఆలోచన నీకుంటే. ఒకసారి నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఎందుకో ఇంట్లో నేను చాలా పేపర్లను, అంటే చర్చివి కానీ అవి ఇంట్లో పెట్టుకొని నేను ఫైల్స్ చేసుకుంటూ ఉంటా. ఒకనాడు నా దగ్గర స్టాప్లర్ పిన్ ఉంది, స్టాప్లర్ ఉంది. ఎందుకో ఎంత వెతికినా కనిపించలే. బయట పియోన్ కూర్చుని మనకి చెప్పా, స్టాప్లర్ నా దగ్గర లేదు, పోయి అడ్మిన్కి పోయి ఒక కొత్త స్టాప్లర్ తీసుకురా అని. వాడు తెచ్చే లోపలికి ఈ స్టాప్లర్ కనిపించింది. బాగా వినాలి. వెంటనే నా మనసు కనిపించింది, ఇంట్లో స్టాప్లర్ లేదు కదా, ఈ ఆఫీసులో ఎలానో ఒకటి వచ్చేసింది, సైన్ చేసి పంపించేసా వచ్చారు. ఈ కొత్త స్టాప్లర్ను నేను ఇంటికి తీసుకుని వెళ్తే బాగుంటుంది కదా, జోబులో వేసుకున్న దురాశ. ఇంటికి వచ్చా, ఇంట్లో వాడుకుంటూ ఉన్నా. ఒక వారం తర్వాత ఎందుకో ఎక్కడో పాపం చూసుకుంటూ కొట్టా, ఫింగర్ కొట్టుకున్నా. అప్పుడు అనిపించింది, దురాశ దుఃఖమునకు చెడు. నీ జీవితంలో యథార్థంగా ఉండు. నీలాంటి యథార్థత దేవుడు చూడాలి. యోబును చూసి ఆయన అంటాడు, అలాంటి యథార్థవంతుడు లేదు. ఈ లోకములో నువ్వు విసర్జించవలసింది అది. ఇహలోక సంబంధమైన ఆకానువలే చూసినదల్లా కావాలనుకోవడం, చూసినదల్లా పొందాలనుకోవడం నీకు చెందనిది. చాలా జాగ్రత్తగా వినండి. కష్టపడి సంపాదించిన డబ్బు చినిగిన సంచిలో వేసినట్టు ఉంది అని వాక్యం అంటుంది. ఎందుకో తెలుసా? ఆ కష్టపడి సంపాదించిన డబ్బుతో పాటి కష్టపడకుండా కొంచెం డబ్బు దాంట్లో వేస్తున్నావు కనుక దానికి దేవుడు చిల్లి వేస్తాడట. జీవితంలో గమనించండి, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇహలోక సంబంధమైన దురాశ. మూడవది నీవు వదిలిపెట్టాల్సింది రెండవ తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. తిమోతికి పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. చదవండమ్మా. నేర్పులేని మూడల అంటే ఏంటమ్మా? తెలుగు చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా? ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, ఉన్న వాళ్ళకి చెప్పు. స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్. ఒకతను నా దగ్గరకు వచ్చాడు, దేవుడు ఉన్నాడా అని అడిగాడు. ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చాడు, దేవుడు ఉన్నాడా పాస్టర్ గారు? ఉన్నాడయ్యా అని చెప్పాను. దేవుడు ఉన్నాడా పాస్టర్ గారు? ఉన్నాడయ్యా అన్నా. దేవుడు ఉన్నాడా పాస్టర్ గారు అంటే భలే కోపం వచ్చిందండి. పేడమని ఒకటి కొట్టా. అంటే వాడు విసిగిస్తున్నాడని కాదు, వాడికి చెప్పాలని. అబ్బా అన్నాడు. ఏమైందయ్యా అన్న? నొప్పి సార్, చూపించురా అన్న. నొప్పి అంటున్నావు కదా, కొడితే నొప్పి అయింది కదా, చూపించు. నొప్పి ఎట్లా చూపిస్తాలే సార్? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి. మూడుల వితర్కాలు. ఎందుకైందిలా చాలా జాగ్రత్తగా గమనించండి. మూడుల వితర్కాలు అంటే ఏంటో తెలుసా? ఇంకొకరిని గురించి మాట్లాడడం మూడుల వితర్కములు. ముసలమ్మ ముచ్చటలు అని అంటారు ఆడవారికి. మీరు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. మీ సంభాషణ యేసుని గురించి మాట్లాడినదై ఉండాలి. ఇద్దరు విశ్వాసులు కలిస్తే మూడవ విశ్వాసుని గురించి మాట్లాడకూడదమ్మా. అది కంపాషన్తోనో లేకపోతే కాంప్లికేటెడ్ థింగ్స్తో కాకుండా ఉంటే మాత్రమే మన జీవితంలో కౌన్సిలింగ్కు మాత్రమే మూడవ వారిని గురించి మాట్లాడాలట. ఎప్పుడు నీ జీవితంలో జాగ్రత్తమ్మా, ఇంకొకరిని గురించి మాట్లాడి మూడుల వితర్కాలు, స్టూపిడ్ ఆర్గ్యుమెంట్స్కు నువ్వు వెళ్తావో నీవు దేవుని రాజ్యానికి దూరం అయిపోతావు. మూడవది, మూడుల వితర్కాన్ని నువ్వు విడచాలి. వింటున్నారా? నువ్వు విన్నావా? అంటే నువ్వు సాతాను హవ్వ దగ్గరికి వచ్చిన మాట అదే కదా. ఇది నిజమా? పాస్టర్ గారికి బాగలేదంట. ఇది నిజమా? చచ్చిపోయారంట. ఇది నిజమా? బాగలేరట కదా. నిజమైతే ఇంకొకసారి అడగడం ఎందుకండి? అది నిజమని నీకు తెలిసినప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకండి? విశ్వాసులంగా ఇంకొకరిని గురించి ప్రార్థిస్తే వారి బాగోగులు వారి జీవితాల్లో ఆశీర్వాదం పెరుగుతుంది కదా. 3 విషయాలు ఈ ఆరాధనలో ఉన్నవారు గమనించండి. మొదటిది, శరీర సంబంధమైన సిన్ఫుల్ డిజైర్స్ ఆఫ్ లైఫ్, శారీరక సంబంధమైన కోరికలు విసర్జించాలి. రెండవది, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి. మూడవది, మూడుల వితర్కం. అందుకే యేసుప్రభు అంటాడు, మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి. 3 నువ్వు ధరించాలి.
వదిలిపెడితే ఎట్లా పాస్టర్ గారు? 3 వదిలిపెట్టమన్నారు. నేను చాలా వీక్ అయిపోతా కదా. 3 ధరించుకోవాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. ఇంతకుముందు చదువుకున్న 6వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ వచనం, 6వ అధ్యాయము 11వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఏంటంట? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా జీవితంలో సత్యము అక్కడ చాలా ఉన్నాయి. గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. అక్కడ సత్యము ఉంది, అక్కడ సమాధానము ఉంది, అక్కడ విశ్వాసము ఉంది, అక్కడ రక్షణ ఉంది, అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ విజ్ఞాపన ఉంది. ధరించుకున్నారా? కెన్ ఐ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్? అడగమంటారా? ఎంతమంది యథార్థంగా ఈరోజు ప్రార్థన చేసుకున్నారండి? చేతులు ఎత్తండి. యథార్థంగా దేవుడు చూస్తున్నాడు. ఎంతమంది ప్రార్థన చేసుకుని ఆరాధనకు వచ్చారు? చాలామంది ఎత్తలే. బాగా పైకెత్తండి. ప్రార్థన చేసిన వాళ్ళు మాత్రమే. దేవుడు చూస్తున్నాడు. ప్రార్థన దేవునితో మాట్లాడడం కదండి. ఎనోషు సమయంలో దేవునితో వారధి కట్టాడట ప్రార్థనతో. నువ్వు ధరించాలమ్మా. ప్రార్థనను ధరించాలి, వాక్యాన్ని ధరించాలి, యేసుని గురించి మాట్లాడడం నువ్వు ధరించాలి, విశ్వాసాన్ని ధరించాలి. అందుకే శోధన నుండి యేసు ప్రభు విడిపింపబడినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మనకు పరిచర్య చేయడానికి దేవుడు కోటాను కోట్ల దేవదూతలను ఉంచాడండి. మనము దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలి. అది సత్యము, అది సమాధానము, అది విశ్వాసము, అది ప్రార్థన, అది వాక్యము. గమనించండి, ధరించాలి. రెండవది గమనించండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎందుకట? చదవండి. వీటికి అన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించాలి. రెండవది దాన్ని ధరించుకోవలసిందే. అమ్మా, ప్రేమ సమస్త దోషాలను కప్పుతుంది. నేను అమ్మలతో మాట్లాడుతున్నా, నేను కోడళ్ళతో మాట్లాడుతున్నా, నేను నాన్నలతో మాట్లాడుతున్నా, నేను కుమారులతో మాట్లాడుతున్నా. ప్రేమ సమస్త దోషాన్ని కప్పుతుందమ్మా. ప్రేమను ధరించుకోమని దేవుడు అడుగుతున్నాడమ్మా. జీవితంలో ప్రేమ కరిగిపోతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ కరుమరుగైపోతుంది. తల్లిదండ్రుల మధ్య ప్రేమ కరిగిపోతుంది. మొన్నటి దినం టీవీలో చూస్తున్నా, బ్రతికి ఉన్నాడు, 3 days బేబీ బ్రతికి ఉన్నాడు, కుక్కలు తింటున్నాయి. తల్లిదండ్రులు ఎలా వదులుకుంటారండి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ప్రేమను ధరించాలి. ఎలా అండి? శత్రువులను ప్రేమించే ప్రేమ, మిత్రులను ప్రేమించే ప్రేమ, నిన్ను గూర్చి నిన్ను అవమానపరిచిన వారిని ప్రేమించే ప్రేమ, ఆ యేసు ప్రభువునకు కలిగిన ఈ శ్రేష్టమైనది. అదే కదా ఎఫెసీయులకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండటానికి ఎదగండి. ఇఫ్ యూ షో లవ్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ జీసస్ వన్ డే. మొదటిది సర్వాంగ కవచాన్ని ధరించండి. రెండవది యేసు చూపిన ప్రేమను ధరించండి. చివరిగా మూడవది 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అమ్మా చదవండి అమ్మా. మీరందరూ ఎదుటి వాని ఎదుట దీన మనస్సు అనే వస్త్రమును. మూడవదమ్మా, మొదటిది దేవుడిచ్చు సర్వాంగ కవచం, ప్రార్థన, విశ్వాసము, సత్యము, సమాధానము, వాక్యము అనే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించాలి. రెండవది ప్రేమను ధరించండి. మూడవది యేసుకు ఉన్న దీన మనస్సును ధరించండి. ఫిలిప్పీ 2లో పరలోకములో తండ్రితో ఉండవలసిన భాగ్యమని, ఆ గొప్ప భాగ్యమని ఎంచక ఆయన మానవుని అవతారంగా దాసుడుగా జీవించడానికి ఆయన తన్ను తాను తగ్గించుకొనను. అందుకే వాక్యంలో ఉంది కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఈ 3 విసర్జించాలి, ఈ 3 ధరించాలి. అప్పుడు నువ్వు పరలోకానికి చేరగలుగుతావు. పాస్టర్ గారు, నేను పరలోకానికి పోతే నాకేమొస్తుందండి? పరలోకంలో ఏముంటుందండి?
మొదటిది గమనించండి. వాక్యము ఇష్టమున్నవారు పరలోకానికి వెళ్తే వాట్ ఈస్ సో గుడ్ థింగ్స్ దేర్? పరలోకానికి వెళ్తే నాకు ఏం దొరుకుతుంది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటిది గమనిద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న ఆదికాండము 3వ అధ్యాయములో ఆదాము తప్పు చేసిన తర్వాత, మంచి చెడ్డలను తెలివినిచ్చు ఫలాలను తిన్న తర్వాత దేవుడు కెరూబు షరూబులను ఉంచి వారు జీవవృక్షమును పనులు తినకుండా వారు ఏదైనా తోట నుండి బయటికి పంపించాడు. The fruit which was forbidden to eat, the fruit which was kept away from Adam and Eve, the fruit which they were longing to eat, జీవవృక్ష ఫలాలను తినకుండా దేవుడు ఆదాము హవ్వలను దూరపరిచాడు. పరలోకానికి వెళ్తే మొట్టమొదట నీకు దొరికేది జీవవృక్ష ఫలం. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి. మొదటిది జీవవృక్ష ఫలం. రెండవది గమనిద్దాం. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 11వ. నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. కిరీటాలు నీకు ఉన్నాయో లేవో నాకు తెలియదు. కనీసం సండే స్కూల్లో క్రిస్మస్లో ఆడేటప్పుడన్నా నీకు కిరీటం పెట్టారో లేదో తెలియదు. VBSకు నువ్వు పోయావో లేదో కూడా నాకు తెలీదు. కానీ పరలోకానికి వెళ్తే గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ఎ క్రౌన్ ఆఫ్ లైఫ్. నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. ఇది 2వ ఆశీర్వాదం. ప్రకటన గ్రంథంలోని 2వ ఆశీర్వాదం. మొదటిది ఆయన జీవవృక్ష ఫలాలను తినిపజేస్తారంట. రెండవది ఆయన శ్రేష్టమైన కిరీటాన్ని ఇస్తాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మూడవది గమనించండి. 11వ వచనం చివరి మాట. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియో చెందడు. 2వ మరణం నరకం. పరలోకానికి వెళ్ళిన వారు 2వ మరణమును రుచి చూడరట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, నాలుగవది గమనిద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయము 17వ వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. యెహోషువ గ్రంథములో దేవుడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఇచ్చిన దూతల ఆహారమైన మన్నా పడడం మానిపోతుంది. అలాంటి శ్రేష్టమైన మన్నా దేవుడు నీకు నాకు భుజింపజేస్తాడట. ఇది 4వది. 5వది గమనిద్దాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 2వ అధ్యాయము 26, 27వ వచనాలు. 2వ అధ్యాయం 26, 27వ వచనాలు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద. నా ప్రాబ్లం ఇదే. సంఘంలో ఉన్న 300 మీద అధికారం ఏందయ్యా? సంఘంలో 300 మీద అధికారము ఏ పనికి వస్తుందయ్యా? సంఘంలో ఉన్న 300 మంది మీద అధికారం 360 రోజులే ఉంటుందయ్యా. నువ్వు జయిస్తే జనముల మీద అధికారం ఇస్తాడట. ఇక్కడ ఓడిపోతాం, అక్కడ జయించలేకపోతాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 6వది గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 2వ అధ్యాయము 28వ వచనం. 2వ అధ్యాయము 25వ వచనం. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. 6వది చివరిది 21వ అధ్యాయం 21వ అధ్యాయము 6వ వచనం. 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్పయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొను వానికి జీవజలములోని బుక్కలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతుము. జయించువాడు వీటిని స్వతంత్రించుకొను. నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడు. దేర్ ద 7th blessing in heaven
గాడ్ ఈజ్ గోయింగ్ టు డిక్లేర్ మీ యాజ్ హిస్ పర్సనల్ సన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు రక్షింపబడిన వారు. ఆదాము మాదిరి హవ్వ మాట విని దేవుని నుండి దూరమై ఏదైనా వనము నుండి దూరమైపోతావో, దేవుడు సృజించిన ఆ పరలోక రాజ్యములో విసర్జించే వాటిని విసర్జించి, ధరించే వాటిని ధరించి దేవుని కొరకు జీవిస్తావో మనము తీర్మానము చేయవలసి. అందరూ కళ్ళు మూసుకుందాం. మరి ఒక అవకాశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయన తన ప్రియకుమారుని పంపి ఆయన మరణములో మన మరణాన్ని మరణింపచేసి ఆయన కుమారులు కుమార్తెలుగా ఎందరూ అంగీకరించారో వారిని అంగీకరించి ఈ ఉదయకాలం శ్రేష్టమైన వాక్యముతో మనల్ని తృప్తిపరిచాడు. ఆర్ యూ షూర్ దట్ యూ విల్ గో టు హెవెన్ టుడే? ఈ సాయంకాలం నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావన్న గ్యారంటీ నీకుందా? అలాగైతే నీ మనస్సును ఒకసారి ఆలోచించు. విసర్జించవలసిన శరీర క్రియలు విసర్జించు. ధరించవలసిన దేవుని సర్వాంగ కవచాన్ని ధరించు. ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించు. దేవుని ప్రేమను ధరించు. ఇహలోక సంబంధమైన మూఢుల వితర్కాలను విసర్జించు. దేవుడు దయచేసే ప్రేమ, సంతోష, సమాధానాలను ధరించు. దేవుణ్ణి అడుగు, ప్రభువా నీ శక్తి నాకు కావాలి. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ దేవుడు నీకు ఏదైనా చూపించి ఇది నీవు వెంటనే వదిలివేయాలి అని చెప్తే, నీలో ఉన్న కోపమో, నీలో ఉన్న క్రోధమో, నీలో ఉన్న ఓర్చుకోలేని గుణమో, నీలో ఉన్న కక్ష దేవుడు నీకు తెలియజేస్తే దేవుడిని అడుగు, ప్రభువా క్లెన్స్ మీ విత్ యువర్ బ్లడ్. నీ వాక్యాన్ని విన్నానయ్యా, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను కడుగు అని నీ ప్రార్థన అయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడమ్మా. ఆయన ఎవరిని గద్దింపక తన ప్రేమను కనపరచువాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరి ఒక ఉదయకాలం మీరు మాకు ఇచ్చారు. నీ సన్నిధిలో సజీవుల లెక్కలో మనమును ఉంచి నీ శ్రేష్టమైన వాక్యముతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు నాయన. ఈ లోకములో రక్షింపబడిన మేము నాయన అనేక సార్లు మా చుట్టూ ఉన్న మాటలను విని నీ మాటలను పెడచెబెని పెట్టి ఆ దినం ఆదాము ఏదేను వనమును పోగొట్టుకున్నట్టు మీరు మా కొరకై సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామేమో. ఇంకొకసారి నీ వాక్యముతో మమ్మను సంధించినందుకు నీకు వందనాలు. ఏది వదిలిపెట్టాలో, ఏది ధరించాలో మీరు మాకు తెలియజేశారయ్యా. అలా జీవించగలిగే కృపను మాకు దయచేయమని, సంఘాన్ని దీవించమని, వాక్యము విన్న ప్రతి వారిలో ఈ వాక్యము ఫలింపచేయమని నా ప్రాణనాథుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభు మరి బెనడిక్షన్తో ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, సమస్తము నీవి నాయన, మేము కూడా నీ వారం. ఈ ఉదయకాలం నిన్ను ఇలా మా హృదయమారాన్ని నిన్ను ఆరాధించగలిగే కృపను మాకు దయచేసినందుకు నీకు వందనాలు. మీరు ఇచ్చిన దానిలో నుండి కొంత మీ యొక్క సన్నిధానానికి దశమ భాగాలుగా ప్రత్యేక కానుకలు తెచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మానక దశమ భాగాలు ఇస్తున్న వారిని దీవించండి. మా ప్రభా మరి బెన్నోని గారి ఆశ్రితమ్మ గారికి మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుడు కోడలను బట్టి నీకు వందనాలు. వారి జీవితంలో మీరు ఇంకొక వసంతాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రాలు అయ్యా. వారి దాంపత్య జీవితాల్లో అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా వారికి దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలలోనూ వారి ప్రయాణాలంతటిలో మీ తోడు సహాయం దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. అలానే పోయిన వారంలో బర్త్డే జరుపుకుంటున్న చిన్న కుమారుడు రైనోలను బట్టి నీకు వందనాలు. తల్లిదండ్రులు ఆశించిన రీతిగా ఆ కుమారుడు నీకు పాత్రుడుగా అనేకులను నీ వైపున తిప్పు సాధనంగా బిడ్డను వాడుకొనండి. అలానే పోయిన వారంలో జన్మదినాలు జరుపుకున్న మా ప్రభా సరోజనమ్మ గారిని కానీ మా ప్రభా ఫీబేని కానీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తినిచ్చి ఇంకా ప్రార్థన యోధులుగా వారు సంఘంలో నిలబడగలగటానికి కృప దయచేయండి. నిలబడి అయ్యా నిన్ను ఆరాధనలో పాల్గొన్న ప్రతి వారిని మీరు దర్శించండి. మేము విన్న వాక్యము మా జీవితంలో మా ప్రభా నీరు కట్టి ఫలింపచేయండి. ఆ వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేసిన వదలవలసిన వాటిని వదిలి అయ్యా ధరించవలసిన వాటిని దయించి నీ కొరకై జీవించగలిగిన కృపను మాకు దయచేయమని, నీ చిత్తమైతే నీ ప్రియకుమారుడు రాకపోతే ఇంకొక ఆదివారం మా జీవితాల్లో ఉంటే ఇలా నీ సన్నిధానంలో చేరి నీ యందు ఆనందించగలిగే కృపను మాకు దయచేయమని, అప్పటిదాకా నీ కాపుదల నీ భద్రత మాతో ఉంచమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి.
ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, చేరి వచ్చిన సంఘానికిని, రాలేని వారికిని, జన్మదినములు జరుపుకున్న వారికిని, వివాహ దినాలు జరుపుకున్న వారికిని ఆయన కృపా కాపుదల భద్రత ఆశీర్వాదం ఆరోగ్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆశీర్వాదం నీ సత్య వాగ్దత్తము ఈ మాహిమీద కృమ్మారించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షము కృమ్మారించుము దేవా.